హలో ఆల్ వెల్కమ్ టు ఫోర్ ఫర్ యూ. ఈరోజు మనం టాప్ 6 అండర్ రేటెడ్ వెబ్ సిరీసెస్ గురించి మాట్లాడుకుందాం. మన లిస్ట్‌లో 6థ్ వన్ వచ్చేసి 'క్యాబినెట్ ఆఫ్ క్యూరియాసిటీస్'. ఈ సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇది మన ఇండియన్‌లో ఒక గోస్ట్ స్టోరీస్ అండ్ లస్ట్ స్టోరీస్ ఎలా తీశారో లైక్ ఎవ్రీ ఎపిసోడ్ ఈస్ డిఫరెంట్. డిఫరెంట్ స్టోరీస్‌ని కలిపి ఎలాగ తీశారో అలాగా ఈ సిరీస్ మొత్తం ఉండిద్ది. ప్రతి ఎపిసోడ్‌కి ఒక హర్రర్ అండ్ వైలెంటిక్ స్టోరీతో సిరీస్‌ని బిల్డ్ చేశారు. కొన్ని ఎపిసోడ్స్ బాగున్నాయి. కొన్ని ఓకే అనిపించాయి అంతే. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి 'మిడ్ నైట్ మాస్'. స్టోరీ మొత్తం లీనియర్‌గా అండ్ క్యారెక్టర్స్ చేసే డ్రామా మీద డిపెండ్ అయి ఉండిద్ది. స్టోరీ విషయానికొచ్చేస్తే ఒక ఐలాండ్‌లో మనుషులు నార్మల్ లైఫ్ బతుకుతూ ఉంటారు. కానీ ఒక ప్రీస్ట్ ఆ ఐలాండ్‌కి వస్తాడు. వచ్చాక చాలా చేంజెస్ వస్తాయి. ఎందుకు వచ్చాడు? అసలు ఎవరో ప్రీస్ట్ అని తెలియాలంటే సిరీస్‌ని చూసేయండి. నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. చూసి ఎంజాయ్ చేసేయండి. మన లిస్ట్‌లో ఫోర్త్ వన్ వచ్చేసి 'బ్లాక్ సమ్మర్'. ఇది ఒక సింపుల్ జాంబీ సిరీస్. కానీ ఈ సిరీస్‌లో డిఫరెంట్‌గా మనకి కనిపించేది సింగిల్ టేక్ సీన్స్. ప్రతి సీన్‌ని సింగిల్ షాట్‌లో తీసేస్తారు. ఒక 5-10 మినిట్స్ వరకు కట్టే ఉండదు. సింగిల్ షాట్సే మొత్తం. ఇలాంటి సింగిల్ టేకింగ్ షాట్స్ అండ్ ఆల్సో జాంబీ సిరీస్ అంటే అది ఒక పర్ఫెక్ట్ కాంబో అని చెప్పాలి. చూసైతే నేను బాగా ఎంజాయ్ చేశా. ఆ కెమెరా ఎఫెక్ట్ వల్ల ఆ టెన్షన్ మనం కూడా ఫీల్ అవుతాం. సో, నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. ఖచ్చితంగా చూడండి. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని కామెంట్స్‌లో మాత్రమే చెప్పండి. థర్డ్ వన్ వచ్చేసి 'మెరైన్'. 2019లో రిలీజ్ అయిన ఈ ఫ్రెంచ్ హారర్ సిరీస్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టోరీలోకి వచ్చేస్తే ఎమ్మా అనే ఒక అమ్మాయి ఫేమస్ హారర్ నోవెలిస్ట్ అనమాట. చాలా హారర్ స్టోరీస్ రాసింది. అయితే ఆ స్టోరీస్‌లో ఒక క్యారెక్టర్ పేరు మెరైన్. ఆ క్యారెక్టర్ తన డ్రీమ్స్‌లోకి వచ్చి డిస్టర్బ్ చేస్తా ఉండిద్ది. సో, ఆ స్టోరీని ఎండ్ చేసేద్దాం అనే లోపు తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ వచ్చేసి ఆ దెయ్యం నిజంగానే ఉంది అని చెప్పిద్ది. అసలు ఆ స్టోరీలో ఉన్న దెయ్యం ఎవరు? నిజంగానే ఉందా? అని తెలియాలంటే సిరీస్ చూసేయండి. ఈ సిరీస్‌లో మనం ఒక క్యారెక్టర్ యొక్క ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌కి భయపడతా ఉంటాం. ఒక బాంబ్ ఉండిద్ది. ఆ క్యారెక్టరే. నా సజెషన్ ఏంటంటే ఇలాంటి సిరీస్‌ని నైట్ చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఎంజాయ్ చేసేయండి. మన లిస్ట్‌లో సెకండ్ వన్ వచ్చేసి 'యెల్లో జాకెట్స్'. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ అన్నమాట. ఈ సిరీస్ చాలా క్రీపీగా, వైలెంటిక్‌గా ఉండిద్ది. ప్లాట్ విషయానికొచ్చేస్తే ఈ సిరీస్ 2 టైమ్ లైన్స్‌లో రన్ అవుతా ఉండిద్ది. ఒక టైమ్ లైన్‌లో చిన్న పిల్లలు అండ్ ఆల్సో ఇంకో టైమ్ లైన్‌లో ఆ చిన్న పిల్లలు పెద్దయ్యాక చూపిస్తారు. ఒక గ్రూప్ ఆఫ్ స్పోర్ట్స్ గర్ల్స్ వాళ్ళు ఆడాల్సిన ప్లేస్‌కి వెళ్తా ఉంటారు ఫ్లైట్‌లో. సో, అలాగా ఆ ప్లేన్ క్రాష్ అయ్యిద్ది. క్రాష్ అయిన తర్వాత ఎవరు ఎలా సర్వైవ్ అయ్యారు అండ్ ఆల్సో సూపర్ న్యాచురల్ థింగ్స్ ఎలా ఫేస్ చేశారు అనేది ఈ సిరీస్‌లో చూపిస్తారు. చాలా క్రీపీగా, కొంచెం బోల్డ్‌గా ఉండిద్ది. ఫ్యామిలీతో అయితే చూడమాకండి. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది చూసేయండి. మన లిస్ట్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి 'ఫ్రమ్'. ఈ సిరీస్‌కి ఇప్పటికి 3 సీజన్స్ వచ్చాయి. అండ్ ఫోర్త్ సీజన్ 2026లో రిలీజ్ చేస్తారు. స్టోరీ విషయానికొచ్చేస్తే ఒక ఫ్యామిలీ ట్రిప్‌కి వెళ్తా ఉంటారు. సో, అలా వెళ్తా ఉండంగా ఒక పెద్ద ట్రీ వాళ్ళు వెళ్తున్న దారిలో అడ్డంగా ఉండిద్ది. సో, వేరే దారి నుంచి వెళ్దామని ఇంకొక దారిగా వెళ్తా ఉంటారు. ఆ వెళ్తూ ఉండంగా వాళ్ళ ఫోన్స్ అండ్ మ్యాప్స్ అన్నీ పనిచేయడం ఆగిపోతాయి. కొంచెం దూరంలో ఒక విలేజ్ కనిపిచ్చిద్ది. అక్కడికి వెళ్లి హైవేకి దారి అడిగితే ఒక వే చూపిస్తారు. కానీ ఎన్ని సార్లు ఆ వేలో వెళ్ళినా మళ్ళీ అదే ప్లేస్‌కి వస్తారు. ఒక లూప్ లాగా. అలాగా ఆ ఊర్లో చిక్కుకుపోతారు. ఆ విలేజ్‌లో నైట్ పూట మనుషుల్ని తినేసే మాన్‌స్టర్స్ ఒస్తాయి. అది కూడా మనుషుల రూపంలో. ఆ ఊర్లో ఎలా బయటకి రావాలి? ఆ ఊర్లో జరిగే డ్రామా మొత్తం చూపిస్తారు. ఆ ఊర్లోంచి ఎలా బయటికి రావాలో చూడాలి అంటే సిరీస్ చూసేయండి. ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంటే. ఆ ఊర్లో చాలా అంటే చాలా డ్రామా జరిగిద్ది. వన్ ఆఫ్ ది అండర్ రేటెడ్ హారర్ థ్రిల్లర్ అనొచ్చు ఈ సిరీస్‌ని. చాలా అంటే చాలా బావుండిద్ది. ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. మంచి సిరీస్ చూడాలంటే అది కూడా హర్రర్ అండ్ డ్రామా అంటే ఈ సిరీస్‌ని నేను చాలా బాగా రికమెండ్ చేస్తాను. చూసేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మేము ఇచ్చిన 'పుష్ప' రివ్యూ చూసి ఆదరించినందుకు చాలా థాంక్స్. అలాగే ఇంక నుంచి వచ్చే మా బాడీ బిల్డింగ్ వీడియోస్ అయినా, వ్లాగ్స్ అయినా, మోటివేషన్స్ అయినా ఇలానే చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ యువర్ 4 ఫర్ యూ టీమ్.